వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల గేట్ ముందు నిల్వ చేసి ఉన్న అత్యవసర వాహనాలకు రక్షణ కరువు. ఏలూరులో పిఎంపి ఉంగుటూరు మండలం సమావేశం. కార్తీక వన సమారాధనలో వైద్య సంఘ ఉత్సవం. బాపట్ల జిల్లా బాపట్లలో బద్దాం వద్ద ఆటో లారీ ఢీకొట్టడంతో 8 మంది గాయాలు. పోలీసులు విచారణ. అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో పాఠశాలలో విద్యార్థులపై దాడి. హెడ్ మాస్టర్ సమాధానాలు వాదనలతో ఉపాధ్యాయునికి తప్పించుకునే ప్రయత్నం. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్ నుండి బంగారం కొట్టేసి అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ డ్రైవర్. బాపట్ల జిల్లా బాపట్లలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల గేటు వద్ద సాయంత్రం 8 గంటల తర్వాత డిఎస్పీ ఆఫీసుకు వేటు దూరంలో ఐలో బాపట్ల సింబల్ పక్కన పార్కు దగ్గర మద్యం తాగి కిక్కును అత్యవసర వాహనాల మీద చూపిస్తున్న మందుబాబులు. రోజుకి 1 చొప్పున పగలగొడుతున్నారని లబోదిబోమంటున్న అత్యవసర వాహనదారులు. ఇలా రోజుకి 1 చొప్పున పగలకొట్టి ఇబ్బంది పెడుతున్న మందుబాబులు. దయచేసి సంబంధిత అధికారులు సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్తీక వన సమారాధన మరియు సర్వసభ్య సమావేశం. ఉంగుటూరు మండలంలోని నారాయణపురం పాతూరు సత్యనారాయణ తోటలో పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మరియు సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిబిటి రాజు, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జయరాం, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మురళీకృష్ణ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తాడేపల్లి వారి సహకారంతో మరి ఈ రోజు కార్తీక వన సమారాధన చేసినటువంటి ప్రముఖులకు ఛాంబర్ అధ్యక్షులు గోపీనాథ్ సర్పంచ్ విష్ణు గారికి, అలాగే మన గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, సెక్రటరీ రాజు గారికి అందరికీ కూడా కార్తీక శుభాకాంక్షలు. అలాగే మీ మండలం నుంచి యాక్చువల్గా ఏంటంటే మనం ఏలూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా మనం 1,09,500 ఇవ్వడం జరిగింది. అతి కొద్ది పెద్ద సంఖ్యలతో ఉండి కూడా ఎక్కువ అమౌంట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్తో సరిసమానంగా మనం ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర నాయకులు మన జిల్లాని నుంచి ఇంత అమౌంట్. బాపట్ల జిల్లా బాపట్ల మండలం కర్లపాలెం నుండి చందోలు వెళ్తున్న ఆటో డ్రైవర్ నరేష్ సుమారు 8 మందితో వెళ్తుండగా బుద్దాం అడ్డ రోడ్డు వద్ద ఒక ప్యాసింజర్ దిగిన క్రమంలో డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఎదురుగా వస్తున్న రాయల్ మెరైన్ లారీ సాంకేతిక లోపం కారణంగా బ్రేకులు పడక అడ్డదిడ్డాలుగా తిరుక్కుంటూ వచ్చి ఒక్కసారిగా ఆటోని ఢీకొట్టడంతో వెనుక భాగంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హుటాహుటిగా లారీని తరలించారు. లారీ నెంబర్ AP 27TZ3089. పోలీసులు విచారణ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని సుండంపల్లిలో ఉపాధ్యాయుడిని ఎలాగైనా తప్పించాలనే ప్రయత్నంలో మంతనాలు జరుపుతున్న సుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్. దాడి చేసిన ఉపాధ్యాయుడు స్కూల్కి సెలవులు పెట్టాడని, సీఎల్ చూపమంటే చూపకుండా మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుండి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీట్ వెనక పెట్టింది. అయితే ఆ క్రమంలో బ్యాగుపై కన్నేసి బస్ డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్గా కొట్టేశాడు. అయితే ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది.